నిజం చెప్తున్నాను, ఈ వెస్టర్న్ దేశాలకు మన ఇండియా బాగుపడడం, అభివృద్ధి చెందడం అస్సలు ఇష్టం లేదు. ఎస్పెషల్లీ ఈ బ్రిటిష్ మీడియాకు మన ఇండియా అంటే అస్సలు పడదు. మన డెవలప్మెంట్ని వాళ్ళు చూడలేరు, చూసి ఓర్వలేరు. నేను ఈ విషయాల్ని ఊరికే గాల్లో చెప్పట్లేదు. ప్రతి దానికి ప్రూఫ్ చూపిస్తాను. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఇండియా పైన ఈ వెస్టర్న్ దేశాలు ఎలా ఏడుస్తాయో మీకు క్లియర్గా తెలుస్తుంది. మీకు గుర్తుందా, చంద్రయాన్ 3 ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చంద్రుడి సౌత్ పోల్ పైన దిగిన మొదటి మిషన్. అమెరికా, చైనా, రష్యాలు కూడా ఇలా చేయలేకపోయాయి. అయితే ఇది చూసి బ్రిటిష్ మీడియా ఓర్వలేకపోయింది. వాళ్ళ యాంకర్ ఇండియా గురించి ఏమని మాట్లాడాడో తెలుసా? ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి. I would like to congratulate India on landing on the dark side of the moon. I would also like to now invite India to return the £2.3 billion foreign aid money that we sent them between 2016 and 2021. ఇక్కడ వీడి ఏడుపు ఏంటంటే, ఈ బ్రిటిష్ వాళ్లకు సొంతంగా ఒక ప్రాపర్ స్పేస్ ప్రోగ్రామ్ లేదు. ఉన్న మన ఇస్రో అంతా అడ్వాన్స్ కాదు. ఇప్పుడు మనం వీళ్ళకంటే బెటర్గా పర్ఫామ్ చేయడం చూసి వీడు చెప్తున్నాడు, ఇండియా మేము మీకు ఎయిడ్గా ఇచ్చిన £2.3 బిలియన్ తిరిగి ఇచ్చేయండి అని. అండ్ వీడి వీడియోని మన ఇండియాలో కొంతమంది షేర్ చేస్తూ, అవును ఇండియా అనవసరంగా స్పేస్ ప్రోగ్రాంలో డబ్బు వేస్ట్ చేస్తుంది అంటూ మన దేశానికి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, £2.3 బిలియన్ డబ్బును వీళ్ళు ఊరికే మనకు ఇవ్వలేదు. మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. అలాగే ఎన్జిఓలకు ఇచ్చి వాళ్ళ మతాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నారు. అంతేకాని ఇక్కడ వీళ్ళు మనకు, మన ప్రభుత్వానికి ఊరికే డబ్బులేమీ ఇవ్వట్లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే వీళ్ళే మనకు దాదాపు $44 ట్రిలియన్ సంపదను తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు మన దగ్గర దోచుకున్న సంపదతోనే ఇంతగా అభివృద్ధి చెందారు. అండ్ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఒకప్పుడు మన దేశానికి వచ్చి లక్షల మందిని చంపి దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ దేశం ఇప్పుడు కొలాప్స్ అవ్వడానికి దగ్గరగా ఉంది. ఎలాగో తెలుసా? ఈ దేశంలో ఇస్లాం మతం వేగంగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ అక్కడి బ్రిటిష్ అమ్మాయిలను ఇస్లాం మతానికి చెందిన యువకులు అతి దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు. మెల్లమెల్లగా యూకే మొత్తం కూడా ఒక ఇస్లామిక్ కంట్రీగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే దీన్ని సపోర్ట్ చేస్తూ వందల ఆర్టికల్స్ దొరికేస్తాయి. ఇది పాత ఇన్సిడెంట్. ఇక ఇప్పుడు రీసెంట్గా జరిగిన గుజరాత్లోని ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఆ ప్లేన్ క్రాష్ ఎందుకు జరిగిందో ఇంకా ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు. దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో ఒక ఇనీషియల్ రిపోర్ట్ బయటకు వచ్చింది. అందులో ఆ ప్లేన్ని నడుపుతున్న 2 పైలట్ల కన్వర్జేషన్ ఉంది. మొదటి పైలట్ అంటాడు, ఎందుకు నువ్వు ఇంజన్కి వెళ్ళే ఇంధనాన్ని ఆఫ్ చేశావు అని. అప్పుడు రెండో పైలట్ చెప్తాడు, నేను చెయ్యలేదు అని. ఇది ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్గా ఇలా ఉంది. ఇక్కడ పైలట్ల మిస్టేక్ వల్ల ఈ ప్లేన్ క్రాష్ అయింది అన్నట్టుగా ఎటువంటి ఎవిడెన్స్ లేవు. ఈ కన్వర్జేషన్లో కూడా ఒక పైలట్ నువ్వు ఇంధనాన్ని ఎందుకు ఆఫ్ చేశావు అంటే ఇంకో పైలట్ నేను చెయ్యలేదు అని చెప్తున్నాడు. కానీ ఎప్పుడూ మన ఇండియా పైన ఏడ్చే ఈ వెస్టర్న్ మీడియా మాత్రం ఇక్కడ కూలింది అమెరికా దేశ కంపెనీకి చెందిన ఏరోప్లేన్ కాబట్టి ఆ కంపెనీ మీద బ్లేమ్ రాకుండా పైలట్స్ని బ్లేమ్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్టికల్ చూడండి. డైలీ మెయిల్ అనేది బ్రిటిష్ కంపెనీకి చెందిన ఒక మీడియా హౌస్. వీళ్ళు రాస్తారు, డిప్రెస్డ్ ఎయిర్ ఇండియా పైలట్ డెలిబరేట్లీ క్రాషెడ్ ప్లేన్ బికాస్ హిజ్ మదర్ డైడ్. వీళ్ళను ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి? పర్ఫెక్ట్ ట్రాక్ రికార్డ్ కలిగిన ఒక సీనియర్ పైలట్ పైన వీళ్ళు ఎటువంటి ప్రూఫ్ లేకుండా వాళ్ళ అమ్మ రీసెంట్గా చనిపోయింది కాబట్టి ఇతను డిప్రెషన్కి లోనై ప్లేన్ని కూల్చేశాడు అని చెప్తున్నారు. కానీ ఇది కంప్లీట్గా అబద్ధం. ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్లో ఫైనల్ కన్క్లూజన్ రాలేదు. అప్పుడే ఈ వెస్టర్న్ లుచ్చా మీడియాలు మన ఇండియా పైన ఏడవడం మొదలుపెట్టాయి. ఇందులో అమెరికా ఏం తక్కువ కాదు. ఒకసారి న్యూయార్క్ పోస్ట్ మీడియా హౌస్ పబ్లిష్ చేసిన ఈ ఆర్టికల్ని చూడండి. బ్రేకింగ్, ఎయిర్ ఇండియా పైలట్స్ మే హ్యావ్ మేడ్ ఫేటల్ ఎర్రర్ బిఫోర్ క్రాష్ దట్ కిల్డ్ మోర్ దెన్ 270 పీపుల్, ప్రోబ్ రివీల్స్. వీళ్ళు మన ఇండియాను డిఫేమ్ చేయడానికి వరల్డ్ వైడ్గా ఇండియాను ఒక పూర్ కంట్రీ, వీళ్ళకు ఏమీ తెలియదు, వీళ్ళ దగ్గర శానిటైజేషన్ ప్రాపర్గా ఉండదు అనే ప్రాపగండాను రన్ చేయడానికి, అలాగే అమెరికాకు చెందిన ఈ బోయింగ్ కంపెనీని కాపాడడానికి మన దేశాన్ని, మన దేశ పైలట్లను బ్లేమ్ చేస్తున్నారు. ఇది ఎలాంటిదంటే శవాల పైన చిల్లరు ఏరుకోవడం లాంటిది. ఈ మీడియా హౌసెస్కి బాగా తెలుసు
ఇండియాకు అగెన్స్ట్గా ఆర్టికల్ రాస్తే దాన్ని ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ క్లిక్స్ వస్తాయి, దాంతో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. అందుకే వీళ్ళు ఇలాంటి చెత్త పోస్టులు పెడుతూ ఉంటారు. అందుకే చెప్తున్నాను, మన దేశంలో మీడియా ఎలా ఉంది అనేది వేరే సంగతి, కానీ బయట దేశం మీడియాని కూడా గుడ్డిగా నమ్మకండి. గవర్నమెంట్ నుంచి లేదా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ వెనకాల ఉన్న కంపెనీ అఫీషియల్ రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అంతేకాని అమెరికన్ మీడియా చెప్పింది, ఈ చిల్లర బ్రిటిష్ మీడియా చెప్పింది అని వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. వెస్టర్న్ మీడియా నుంచి ఇలాంటి చిల్లర రిపోర్ట్స్ రావడంతో మన దేశంలోని పైలట్ల బాడీ వాల్ స్ట్రీట్ జర్నల్, రూటర్స్కి నోటీసులు పంపారు. ఏదైనా న్యూస్ ప్రింట్ చేసే ముందు నిజాలు తెలుసుకోండి. మీతో తప్పు జరిగినప్పుడు అట్లీస్ట్ మేము పబ్లిష్ చేసింది అబద్ధమని అపాలజైజ్ అవ్వండి అని డిమాండ్ చేశారు. కానీ డబ్బు, అధికార మదంతో ఉన్న ఈ దేశాల మీడియాలు అంత ఈజీగా వాళ్ళ తప్పుల్ని ఒప్పుకోరు. అమెరికాలోని ఒక ఏజెన్సీ కూడా ముందుకు వచ్చి మన మీడియా ఇలాంటి అడ్డగోలు రిపోర్ట్లు పబ్లిష్ చేయడం కరెక్ట్ కాదు, బ్లేమ్ మొత్తం ఎటువంటి సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా పైలట్లపైన వేయడం కరెక్ట్ కాదు అని చెప్తుంది. అంటే అమెరికాలో ఉన్న కొంతమంది ఎక్స్పర్ట్స్ వాళ్ళ మీడియాతో ఇలా చెప్తున్నప్పటికీ వాళ్ళు ఇండియాను డీఫేమ్ చేయడం మాత్రం ఆపట్లేదు. ఇక విమానం ఎందుకు కూలిపోయింది అనే విషయానికి వస్తే ఇప్పటి వరకు ఎటువంటి సాలిడ్ రీజన్ దొరకలేదు. దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ మొదటి రిపోర్ట్లో తెలిసిందేమిటంటే ఇంజన్స్కి వెళ్ళే ఫ్యూయల్ని కట్ ఆఫ్ చేశారు. అంటే ఇంజన్లోకి ఇంధనం వెళ్లకుండా ఆపేశారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 బటన్స్ని చూసారా, ఇవే ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచెస్. అందుకే స్టార్టింగ్లో చాలామంది పైలట్లు మిస్టేక్లో ఈ బటన్ పైన క్లిక్ చేసి ఇంజన్కి వెళ్ళే ఫ్యూయల్ ఆగిపోయి ఉంటుంది అనుకున్నారు. కానీ ఈ బటన్స్ ఊరికే టచ్ చేయడంతో యాక్టివేట్ అయ్యేవి కావు, వాటికంటూ ఒక సెపరేట్ మెకానిజం ఉంటుంది. కాబట్టి ఇది పైలట్లు చేశారా లేదా ఇంటర్నల్ ఇంజన్ గ్లిచ్ అనేది బయటకు తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్ల గురించి బోయింగ్ కంపెనీ పైన ఇంతకుముందు కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ అయ్యాయి. ఏమని, ఈ స్విచ్లు కొన్నిసార్లు ఆటోమేటిక్గా వాటికవే యాక్టివేట్ అయిపోతాయి. ఒకసారి ఈ రిపోర్ట్ చూడండి. బోయింగ్ 787 ఎక్స్పీరియన్స్డ్ ఫ్యూయల్ స్విచ్ కట్ ఆఫ్ ఇన్ 2019-2 సేస్ యుఎస్ ఏవియేషన్ ఎక్స్పర్ట్, జపాన్ పైలట్స్ నెవర్ టచ్డ్ ఇట్. దీని అర్థం బోయింగ్ 787 ఇంజన్లోని ఇంటర్నల్ టెక్నికల్ గ్లిచ్ కారణంగా 2019లో జపాన్కి చెందిన పైలట్లు సేమ్ మోడల్ ఏరోప్లేన్ నడుపుతున్నప్పుడు ఈ ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్లు దానికవే యాక్టివేట్ అయిపోయాయి. అంటే ఇంజన్కి వెళ్లాల్సిన ఫ్యూయల్ని ఆపేశాయి. పైలట్ల ప్రమేయం లేకుండా కూడా ఈ స్విచ్ల్లో ఇలాంటి మాల్ ఫంక్షన్ జరుగుతుంటాయి. ఈ విషయం అమెరికన్ మీడియాకి, ఈ చిల్లర బ్రిటిష్ మీడియాకి తెలియదనుకుంటున్నారా? తెలుసు. కానీ వాళ్ళు వాళ్ళ దేశపు కంపెనీ అయిన ఈ బోయింగ్ని కాపాడుకోవడానికి ఇండియన్ పైలట్ను బ్లేమ్ చేయడానికి ఇలాంటి రిపోర్ట్లు పబ్లిష్ చేస్తారు. ఇక్కడ వీళ్ళ ప్లాన్ ఏమిటంటే ఇప్పుడు ఈ టాపిక్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి కొన్ని ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తారు. ఇండియాలో మిస్టేక్ జరిగింది, ఇండియన్ పైలట్లు మిస్టేక్ చేశారు అనే ఫేక్ న్యూస్ని వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ చేసి లాస్ట్కి నిజం తెలిసాక చిన్నగా న్యూస్ పేపర్లో ఎక్కడో చిన్న హెడ్లైన్తో పైలట్ల తప్పేం లేదు, ఇంటర్నల్ గ్లిచ్ కారణంగా ఇలా జరిగింది అని రాస్తారు. కానీ ఈ నిజం ప్రపంచం మొత్తానికి చేరదు, అబద్ధమే అందరికీ తెలుస్తుంది. ఇలా ఈ వెస్టర్న్ మీడియా, వెస్టర్న్ దేశాలు ఎప్పటి నుంచో మన ఇండియాను తక్కువ చేసి చూపిస్తున్నాయి, మనల్ని ఎదగనివ్వకుండా ఆపుతున్నాయి. అందుకే ఈ వీడియో చూస్తున్న దేశభక్తులందరికీ చెప్తున్నాను, ఈ చిల్లర వెస్టర్న్ మీడియాను గుడ్డిగా నమ్మకండి. వాళ్ళు మనల్ని పొగిడితే మనం పొంగిపోకూడదు. ఇలాంటి అడ్డగోలు ఆర్టికల్స్ని పబ్లిష్ చేసి మనల్ని డీఫేమ్ చేస్తే బాధపడకూడదు. మన దేశం ఏంటి, మన దేశ క్యాపబిలిటీ ఏంటో మనకు తెలుసు. ప్రజెంట్ ఇండియా వరల్డ్లోనే 4th బిగ్గెస్ట్ ఎకానమీ. టెక్నాలజీని కూడా మనం వేగంగా దూసుకెళ్తున్నాం. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో వన్ ఆఫ్ ది వరల్డ్ సూపర్ పవర్గా ఎదిగిన చైనా టెక్నాలజీని మన భారత టెక్నాలజీ చిత్తుగా ఓడించింది. చాలా దేశాలు మన ఇండియా తయారు చేసిన ఈ పినాకా మిసైల్స్ని, రష్యాతో కలిసి తయారు చేసిన బ్రహ్మోస్ మిసైల్స్ని కొనడానికి క్యూ కడుతున్నాయి. కానీ మన గొప్పలు ప్రపంచానికి తెలియజేయడంలో, మన క్యాపబిలిటీ ఏంటో ప్రపంచం మొత్తం గుర్తించేలా చేయడంలో మన ఇండియా ఫెయిల్ అయింది. బట్ వెరీ సూన్ ఇండియా పవర్ ఏంటి, ఇండియా క్యాపబిలిటీ ఏంటి అనేది ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఇలాంటి చిల్లర వెస్టర్న్ మీడియా గురించి మీరేమనుకుంటున్నారు? వీళ్ళపై మీ ఒపీనియన్ ఏంటి? 4 వాక్యాల్లో కింద కామెంట్లో తప్పకుండా రాయండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.